జేఈఈ అడ్వాన్స్ 2026 ఫలితాల్లో భాష్యం ఐఐటి జేఈఈ అకాడమీ విద్యార్థులు ఆల్ ఇండియా అత్యుత్తమ ర్యాంకులతో సంచలనం సృష్టించారని అన్నారు భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ. ఇవాళ విడుదలైన ఫలితాల్లో భాష్యం ఐఐటి జేఈఈ అకాడమీ విద్యార్థి వి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 34వ ర్యాంక్ సాధించి జాతీయ స్థాయిలో విజయకేతనం ఎగరవేశారన్నారు. వివిధ కేటగిరీల్లో జె చాము వర్షిత్ ఆల్ ఇండియా 3వ ర్యాంక్, సిహెచ్ సాహిల్ 6వ ర్యాంక్, డి పవన్ 16వ ర్యాంక్, కె రామకృష్ణారెడ్డి 23వ ర్యాంక్ సాధించారు. అలాగే ప్రవీణ్ కుమార్ రెడ్డి 34వ ర్యాంక్, హఫీజ్ నూర్ భాషా 42వ ర్యాంక్, వై ప్రవచన 54వ ర్యాంక్, ఆర్ బాలనాయక్ 76వ ర్యాంక్, సిహెచ్ వెంకట నాగపవన్ 82వ ర్యాంక్ సాధించినట్లు తెలిపారు. 100 లోపు 9 ఆల్ ఇండియా ర్యాంకులు, 200 లోపు 21 ర్యాంకులు, 500 లోపు 53 ర్యాంకులు, 1000 లోపు 53 ర్యాంకులు, 2000 లోపు 126 ర్యాంకులు, 5000 లోపు 235 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించడంతో పాటు ఐఐటి సెలక్షన్స్లో ఆల్ ఇండియా ఆల్ టైమ్ ది బెస్ట్గా నిలిచారని అన్నారు. అనుకున్న విధంగానే అడ్వాన్స్ రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. జేఈఈ మెయిన్ రిజల్ట్లో కలిసాం. ఆల్ ఇండియా 11th ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో సాధించి మన స్టేట్కి కానివ్వండి, గుంటూరుకి కానివ్వండి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం జరిగింది. ఆ జేఈఈ మెయిన్ 2 సెషన్స్, జనవరి ఏప్రిల్ 2 సెషన్స్లో 19 షిఫ్ట్లో జరిగింది. అది ఆ 19 షిఫ్ట్స్లో మొత్తం అటెండ్ అయిన వాళ్ళు 16 lakhs. ఆ 16 lakhs రిజల్ట్ ఇచ్చిన తర్వాత అందులో 2.5 lakhs ఫిల్టర్ చేసి ఆ ఫస్ట్ 2.5 lakhs ఎలిజిబుల్ ఫర్ అడ్వాన్స్ అని అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు ఆ 2.5 lakhs మెంబర్స్ ఎగ్జామ్స్ రాస్తే ఈరోజు రిజల్ట్ ఇచ్చారు. ఈ రిజల్ట్లో వి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 34th ర్యాంక్ తీసుకొని సాధించడం జరిగింది. మరి ఈ ప్రవీణ్ కుమార్ రెడ్డికి మా తరపున, స్టాఫ్ తరపున, పేరెంట్స్ అందరి తరపున కూడా ఆ అబ్బాయికి కంగ్రాచులేషన్ చెప్తున్నాం. మరి 2.5 lakhsలో ఫిల్టర్ చేసి ఆ ఎగ్జామ్స్ రాస్తే అడ్వాన్స్, దాంట్లో మరి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 34th ర్యాంక్ అంటే సామాన్య విషయం కాదు. మరి మంచి ఫలితాలు సాధించడం జరుగుతుంది. ఈ నమ్మకంతో జాయిన్ చేసిన తల్లిదండ్రులకి అందరికి కూడా నా కృతజ్ఞతలు, నమస్కారాలు. వాళ్ళకే ర్యాంకులు వచ్చిన అంత ఆనందంగా మరి వాళ్ళందరూ చూస్తూ పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను.